2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలీనియర్. సో నేను మీకు పర్సనల్గా ఒక థ్యాంక్స్ చెప్తాను. ప్రతి కంట్రీలో కూడా అంటే ఎవరైతే వీడియోస్ చూస్తారో మన కంట్రీ అనే కాకుండా, మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అదర్ కంట్రీస్లో మన తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వారందరూ కూడా అడాప్ట్ చేసుకొని మరి మీ ఎనర్జీ గురించి, మీరు మాట్లాడేటువంటి భాష గురించి, తెలుగు మీద మీకు ఉన్నటువంటి పట్టు గురించి చూసి నాకే ఫీడ్బ్యాక్ ఇస్తుంటే చాలా బాగా అనిపించింది నాకు. నేను అమెరికా నుంచి కూడా నా క్లయింట్ వచ్చి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆల్మోస్ట్ దే మేనిఫెస్టెడ్ 1 crore అండి, ₹1 వచ్చింది. సో నా టెక్నిక్స్ వాళ్ళు అమెరికా నుంచి వచ్చి మరీ విష్ చేసి మరీ వెళ్ళారు. మాకు మంచి అప్రిసియేషన్స్తో పాటు గిఫ్ట్లు కూడా తీసుకుని వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్స్ అలాట్. జ్యోతి మేడం, జ్యోతి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకు ఈ విషయం అంత బాహాటంగా ఎందుకు చెప్పుకుంటున్నాము అని అంటే, మీరు ఎక్కడో ఫారెన్లో ఉండి మమ్మల్ని కలవడానికి వచ్చి అప్రిషియేషన్ అనే కాకుండా, గిఫ్ట్లతోటనే కాకుండా మీ కుటుంబ ప్రేమంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ అని ఫీల్ అయ్యాము. థ్యాంక్ యూ సో మచ్. అలాంటి మంచి వాళ్ళు ఉంటాం అండ్ చాలామంది వస్తూ ఉంటారు, చాలామంది ఇచ్చేస్తూ ఉంటారు. బట్ ఫారెన్ నుంచి వచ్చి మరీ కలవాలి అనేటువంటి ఉద్దేశంతో కూర్చున్నారు. వీఆర్ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో మన వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు, బట్ కలవాలి అనుకునేటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. గ్రాటిట్యూడ్, ఆ గ్రాటిట్యూడ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మహాలక్ష్మిలా ఉంటారు మళ్ళీ. అలాంటి గెస్ట్లు మన దగ్గర ఉన్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ అని చెప్పి 100%. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే వెరీ వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్. అంటే మన లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే వెరీ సింపుల్. ప్రకృతి నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటే సరిపోదండి. అంటే కొన్ని మన ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకోవాలి, కొన్ని వేరే వ్యక్తుల నుంచి నేర్చుకోవాలి, కొన్ని ప్రకృతి నుంచి నేర్చుకోవాలి. సో ఈరోజు మీరు వెరీ ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకోబోతున్నారు. ఏంటంటే ప్రకృతి నుంచి పాఠాలు. ధనవంతులు అవ్వడానికి, ఏది కోటీశ్వరులు అవ్వడానికి ప్రకృతి నుంచి ఏ విధంగా మనం పాఠాలు నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకృతి ఏం చెప్తుందంటే అబ్జర్వేషన్ చేయాలి. అబ్జర్వేషన్, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఈ నెల 29 నుంచి జరగబోయే నా క్లాసెస్కి మీరు వస్తే ఎటువంటి అబ్జర్వేషన్, అది కూడా మిలియనర్ అబ్జర్వేషన్, మిలియనర్గా ఎలా అబ్జర్వ్ చేస్తే ఫాస్ట్గా డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు, ఎటువంటి ఇమేజెస్. రీసెంట్గా సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ స్టార్ట్ చేశానండి. అందరూ చాలామంది సార్ అప్పటికన్నా ఇంత ఈజీగా చేశారు సార్ అంటే, ఎటువంటి ఇమేజెస్ పెట్టుకోవడం ద్వారా, ఎటువంటి విజువల్స్ చూడడం ద్వారా మనం ఫాస్ట్గా అంటే డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు అని సీక్రెట్ తెలుసుకుంటే ఈజీగా ధనవంతులు అయిపోవచ్చు. నెక్స్ట్ ప్రకృతి నుంచి ఇంకో చెప్పారంటే అర్థం చేసుకోవడం. ఏదైనా ఒక ఇమేజ్ లేదా ఒక ఏంజల్ నెంబర్ కనిపించింది, ఒక ఇమేజ్ లేదా ఏదైనా ఒక పదే చెప్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎందుకు నాకు కనిపిస్తుంది, ఇది ఎందుకు నాకు వినిపిస్తుంది, లేదా ఈ టైంలో నాకు ఎందుకు వీళ్ళు చెప్పారు అని అర్థం చేసుకుంటే సో మన లైఫ్ అర్థవంతంగా మారుతుంది. ఇంకొకటి అమలు చేయడం. అంటే సైకాలజీ ప్రకారం అబ్జర్వేషన్, అండర్స్టాండింగ్, యాక్షన్. అంటే చాలామంది ఎలా ఉంటారంటే అబ్జర్వ్ చేయకుండా, అర్థం చేసుకోకుండా యాక్షన్లోకి దిగిపోతారండి. ఇది ఎప్పుడైతే మీరు చేస్తారో గుర్తుపెట్టుకోండి, అబ్జర్వేషన్, అండర్స్టాండింగ్, యాక్షన్. దీన్ని OUA అంటారండి. OUA కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అబ్జర్వేషన్, అండర్స్టాండింగ్, యాక్షన్. దీని గురించి మనం మాట్లాడదాం. అయితే ప్రకృతిలో చాలా ఉంటాయి. నేను చిన్నప్పుడు మా ఫాదర్ పోలీస్ కోర్స్ ఉన్నప్పుడు వెనకాతల పెద్ద మర్రి చెట్లు ఉండేవి. ఆ మర్రి చెట్టు దగ్గర ఎప్పుడు అంటే మామూలు మనందరం కూడా చిన్నప్పుడు మేడ మీద వెళ్ళి చదువుకుంటాం. చెట్ల మీద ఎక్కి, పొట్టల మీద ఎక్కి అక్కడికి చదువుకుంటుంటారు. ఎక్కడెక్కడికో చెట్టు కిందకి వెళ్ళి చదువుకుంటుంటారు. అలా నేను కూడా మేడ మీద వెళ్ళి చదివినప్పుడు నేను ఒక పక్షిని అబ్జర్వ్ చేసేవాడిని. అంటే నాకు ఎవరైనా మీరు అడిగారు అనుకోండి, ఇన్స్పిరేషన్ ఏంటనంటే ఈ పక్షిని చెప్తాను. ఏంటనంటే గ్రద్ద.
గ్రద్ద నుంచి మీరు ఎటువంటి పాఠాలు, బిజినెస్ పాఠాలు, మామూలు పాఠాలు కాదు, బిజినెస్ పాఠాలు నేర్చుకోవచ్చు. నేను చెప్తాను చూడండి నా క్లాసెస్లో కూడా. సో రీసెంట్గా నేను June 1 కూడా ఈ వీడియోస్ ప్లే చేసి మరీ చూపించాను. అంటే ఏంటి బిజినెస్ అంటే, బిజినెస్ పర్సన్ ఎలా ఉండాలంటే, ఒక బిజినెస్ CEO ఎలా ఉండాలంటే గ్రద్దలా ఉండాలండి. సో ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్త నోట్ చేసుకోండి. అంటే గ్రద్ద నుంచి మనం బిజినెస్ పట్టాలంటే లాంగ్ విజన్. ఇక్కడ చూడండి, దూరదృష్టి అని అంటే మనం అందుకే అబ్దుల్ కలాం గారు కూడా విజన్ 2020, అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి లేదా అంతకు ముందు నుంచి కూడా విజన్ 2020. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా సో మనం విజన్ 2030 ఎలా అంటే లాంగ్ విజన్తో వెళ్ళాలండి. ఒక లీడర్ కానీ, ఒక బిజినెస్ పర్సన్ కానీ. అంటే ఏ విజన్ అంటే 5 years 10 years 20 కాదు, జస్ట్ ఒక 5 years. మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ హ్యావ్ 5 years విజన్. మీరు పెన్ను పేపర్ తీసుకుని, దయచేసి మళ్ళీ చెప్తున్నానండి, పెన్ను పేపర్ తీసుకుని నా ఈ వీడియో వింటున్నప్పుడు పాజ్ పెట్టి, ఈరోజు ఇప్పుడు 2025లో ఉన్నాం, విజన్ 2030 అని టైప్ చేయండి. మీ యొక్క ఆఫీస్ రూమ్లో పెట్టుకోండి, విజన్ 2030 ఆఫీస్ రూమ్లో పెట్టుకోండి. నెక్స్ట్ 5 years అసలు మీరు ఎంత టర్న్ అవుట్ చేద్దాం, ఏం సాధిద్దాం, ఏ కారు, ఏ ఇల్లు, ఎంత బంగారం, విజన్ 2030 పెట్టుకోండి. సో ఎప్పుడైతే అది చూస్తుంటే అందుకే నా ఆఫీస్ రూమ్లో కూడా నేను ఇమేజెస్ పెట్టుకుంటాను, ఇన్స్పైర్ చేస్తుంటాను అనమాట. సో లాంగ్ టర్మ్ విజన్ ఉన్న వాళ్ళు డబ్బు సంపాదిస్తారు. సో 5 years విజన్ పెట్టుకోవాలి. మళ్ళీ చెప్తాను, 5 yearsలో కోటీశ్వరులు అయిపోయిన డ్రీమ్ పెట్టుకోండి అంతే. నెక్స్ట్ అంటే గ్రద్ద ఏం చేస్తుంటే దూరపు అవకాశాలను గుర్తిస్తుందండి. అంటే అమెజాన్ ఇలాంటి వాళ్ళందరూ ఎందుకు సక్సెస్ అయ్యారంటే వాళ్ళు ఆల్రెడీ ఫ్యూచర్ని గెస్ చేయగలిగారండి. అది నెక్స్ట్. ఇంకొకటి అంటే ఒంటరిగా ఉండడం కూడా అలవాటు చేసుకోవాలి. అంటే ధనవంతుడు అవ్వాలంటే ఒంటరిగా ఉండడం కూడా అలవాటు చేసుకోవాలంటే మీతో మీరు టైం స్పెండ్ చేయడం, మీతో మీరు పుస్తకాలు చదవడం, మెడిటేషన్ చేయడం, బయటికి వెళ్ళి ఒంటరిగా గడపడం నేర్చుకోవాలి. చాలా మంది ఒంటరి కూడా ఏడుతుంటారు, నాకు ఎవరు లేరని చెప్పేసి. అందుకే నేను చెప్తానండి, థింకింగ్లోనే కింగ్ ఉందన్నమాట. థింకింగ్ ఎందుకు కింగ్ ఉందన్నమాట. సో అంటే మీరు కింగ్ లాగా అవ్వాలంటే ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఆలోచించగలిగే అంటే ఉండాలన్నమాట. సో దానివల్ల అంటే మీకు అప్పుడప్పుడు లైఫ్లో ఒంటరితనాన్ని కూడా అలవాటు పడాలి. అప్పుడు ఏమవుతుందంటే మీతో మీరు మాట్లాడుకోవడం, ఇంట్రాస్పెక్టింగ్ అంటారండి. సో ఇది మీకు చాలా అవసరం. ఒంటరితనంగా ఉండండి. వారానికి అట్లీస్ట్ ఒక 1 hour 2 hours ఒంటరిగా బతకండి. అది కూడా నేచర్లోకి వెళ్ళి, ఇంట్లో తలుపులు వేసేసుకుని ఒంటరిగా ఉండడం కాదు, నేచర్లోకి వెళ్ళి ఒంటరిగా బతకడం మీరు అలవాటు చేసుకోవాలి. దాని తర్వాత స్వతంత్రమైన ఆలోచన విధానం కలిగి ఉండాలి. అన్నిటికీ ఎస్ చెప్పేసి ఓకే 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 కాదు. ఒక బిజినెస్ పర్సన్ ఎదగాలంటే, కోటీశ్వరుడు అవ్వాలంటే మీరు యాపిల్ కంపెనీ CEO టీమ్ కుక్ నేను చాలా ఇన్స్పైరింగ్ పర్సన్. నేను ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం చదువుకున్నాను. అప్పుడులో అతని శాలరీ పర్ డే 5 crores. 8 years బ్యాక్ పర్ డే శాలరీ 5 crores. యాపిల్ కంపెనీ CEO టీమ్ కుక్. ఈవెన్ స్టీవ్ జాబ్స్ చెప్పినా కూడా టీమ్ కుక్ ఒప్పుకునేవాడు కదా కొన్ని విషయాల్లో. అందుకే స్టీవ్ జాబ్స్ ఏం చేస్తాడంటే టీమ్ కుక్ను వదలడు. సో స్టీవ్ జాబ్స్ అండ్ టీమ్ కుక్ ఇద్దరు అనమాట. అంటే యాపిల్ కంపెనీ ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి టీమ్ కుక్ ఉన్నాడు. ఈవెన్ మైక్రోసాఫ్ట్ కంపెనీ CEO స్టీవ్ బామర్. ఇప్పుడు యాక్చువల్లీ మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఇప్పటివరకు 2 CEOలే. ఒకటి స్టీవ్ బామర్ అండ్ నాదంటే సత్యకుమార్. స్టీవ్ బామర్ను కూడా బిల్ గేట్స్ వదలలే. స్టీవ్ బామర్ను కూడా బిల్ గేట్స్ వదలలే. ఎందుకనంటే స్టీవ్ బామర్ అంత ఈజీగా ఒప్పుకోడు, మాట వినడం. బిల్ గేట్స్ ఎందుకంటే ఓకే యూ టేక్, ఇది నా ఒపీనియన్, నువ్వు కూడా ఆలోచించు అని అంటాడు. అంటే స్వతంత్రమైన ఆలోచన విధానం కలిగి ఉన్న వాళ్ళు జీవితంలో గొప్ప వాళ్ళు అవుతారు అనమాట. అంటే అన్నిటికీ తల ఊపేసి, అన్నిటికీ ఎస్ చెప్పేసి అలా కాదు. సో మీరు ఒంటరిగా ఉండాలి. డెసిషన్ తీసుకునేటప్పుడు ఒంటరిగా వెళ్ళి ఆలోచించగలగాలి, అది కూడా నేచర్లోకి వెళ్ళి. సో ఇంకొకటి అంటే పరిస్థితుల్ని గమనించగలగాలి. మీరు ధనవంతులు అవ్వాలంటే మార్కెట్లో ఈవెన్ రీసెంట్గా నేను ఒక టానీ రాబిన్స్ నన్ను క్లయింట్ లండన్ నుంచి వచ్చారు. నేను టానీ రాబిన్స్ దగ్గర నా కోచ్ దగ్గర 50 లక్షలు, అతను నా కోచ్, అతని దగ్గర 50 లక్షలు వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి వెళ్ళారు. బిజినెస్ మాస్టర్కి వెళ్ళారు. నేను అడిగాను ఏం నేర్చుకున్నారు సార్ అని చెప్పేసి. నేను అతను అడిగాను. అంటే అక్కడ ఏం నేర్పిస్తారంటే నేను జాగ్రత్తగా ఉండండి, నెక్స్ట్ 5 years 10 yearsలో ఎటువంటి మార్కెట్స్ ఎమర్జ్ అవ్వబోతున్నాయి, కొత్త రాబోతున్నాయి, అవి నేర్పిస్తారట. దానివల్ల మార్కెట్ని అప్డేట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఎలన్ మాస్క్ మొత్తం ఏఏని కానీ రోబోని కానీ మొత్తం గమనించారన్నమాట. ఫ్యూచర్ అంతా కూడా రోబోటిక్స్ ఏఏ టెక్నాలజీ. సో మార్కెట్ని గమనించగలగాలి. ఇప్పుడు అంతా కూడా టెస్లా ఏఏ మీద నడుస్తుంది. ఏఏ మీద మొత్తం అంటే అతను ముందే మార్కెట్ని గెస్ చేయగలుగుతున్నాండి. మార్కెట్ని గెస్ చేసి ఇగో ఇందులో మనం వెళ్తే ఫ్యూచర్ ఉంటుంది, ఇందులోకి వెళ్తే మన ఫ్యూచర్ ఉంటుంది అని మీరు ఆలోచించి బిజినెస్ డెసిషన్స్ తీసుకోవాలండి. అంటే అవకాశాలను విశ్లేషించాలి. ఇప్పుడు చాలా మంది ధనవంతులు అవ్వడానికి రకరకాల అంటే రియల్ ఎస్టేట్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, నెట్వర్క్ మార్కెటింగ్, క్రిప్టోస్, ఇలా రకరకాల అవకాశాలు ఉంటాయి. నేను దేనికి సెట్ అవుతాను? అందుకే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట అంటారండి, గుర్తుపెట్టుకున్నాను. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చేపని చెట్టు ఎక్కమని చెప్పకూడదు, చేప ఈదగలదు, చేపని నీటిలో వదలాలి. సో చేపని చెట్టు ఎక్కమని చెప్పకూడదు అనమాట. అందువల్ల ఏంటంటే మనం దేనికి ఫిట్ అవుతామో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు యాపిల్ ఉందండి, నారింజ ముక్క తీసేసి మీరు ఇందులో పెట్టారనుకోండి సెట్ అవుతుంది అనమాట. 2 మంచి ఫ్రూట్సే,
యాపిల్ మంచి ఫ్రూటే, నారింజ పండు మంచి ఫ్రూటే. సో అంటే దేనికి మనం సెట్ అవుతాం, మన టాలెంట్ ఏంటి. ఒకప్పుడు నాకు నేను 7th క్లాస్ స్కూల్ ఎస్పీఎల్గా చేశాను, ఎన్సీసీ లీడర్గా చేశాను, 8th క్లాస్ స్కూల్ ఎస్పీఎల్, 9th క్లాస్ స్కూల్ ఎస్పీఎల్, 10th క్లాస్ స్కూల్ ఎస్పీఎల్గా చేశాను. మా సార్ ఎవరే నీకు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, నువ్వే స్కూల్ ఎస్పీఎల్గా ఉండంటే నేనేం చెప్పాను, సార్ ఎస్పీఎల్గా ఉంటే నాకు మార్క్స్ తగ్గిపోతున్నాయి, నేను చేయలేను సార్ వద్దని చెప్పేసి, లేదు నువ్వు ఉండాలని. నేను 10th క్లాస్ స్టేట్ ఫస్ట్ వద్దాం అనుకున్నాను, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చానండి. బా సో అంటే కానీ అప్పుడు మా సార్ నాకు నిజంగా 7th క్లాస్లో స్కూల్ నేను ఎన్సీసీ లీడర్గా ఇచ్చినప్పుడు, సార్ వద్దు సార్ నాకు మార్కులు తగ్గిపోతున్నాయి సార్ 7th క్లాస్ అని అన్నాను. అరే లేదురా చదువు ఒక్కటే కాదు నీకు ఇవి కూడా మంచిదని అన్నారు. అప్పుడు ఎక్కిన స్టేజ్ ఇంతవరకు దిగలే. 7th క్లాస్లో ఎక్కిన స్టేజ్ అంటే మన చదువుతో పాటు మనం లీడర్షిప్ క్వాలిటీస్ కూడా అలవాటు. ఈరోజు నాకు అలాగే అలవాటే మాట్లాడడం, మాటలు వదిలితే మాట్లాడేస్తుంటాను నేను. సకాలంలో వదిలినట్టు ఉంటుంది, బుల్లెట్ వదిలినట్టే. సకాలంలో యాక్షన్ కూడా తీసుకోవాలండి. చాలా మంది మీకు గెద్దని చూస్తే అలా డీప్ అబ్జర్వేషన్ ఉంటుంది, టక్కన యాక్షన్లో దిగిపోద్ది అనమాట. కాకులు అనుకుంటే అట ఏ రాగెద్దా నువ్వు మేమందరం వెళ్ళిపోతున్నావు, నువ్వు ఎప్పుడు వెళ్తావు అంటే మీరు వెళ్ళండి. ఎందుకంటే గెద్ద ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని రాజమౌళి లాగా అనమాట. సరైన అవకాశం టాప్ని కొడితే మొత్తం బాంబ్ బ్లాస్ట్ అవుద్ది అనమాట. అంతే ఆ విధంగా పెద్ద అవకాశం కోసం చిన్న వాటికి వెళ్దండి గెద్ద, అసలు చిన్న వాటికి వెళ్దాం. నేను అందుకే చెప్తానండి, ఇఫ్ యూ సాల్వ్ బిగ్ ప్రాబ్లమ్. నా కోచ్ హార్వేకర్ చెప్తాడు అనమాట, దగ్గర 55 దేశాలు చెప్తాడు అతను అంటాడు మీకు బిగ్ మనీ రావాలంటే బిగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అందుకే అంటే తలనొప్పి వచ్చే డాక్టర్కి తక్కువ ఫీజు ఉంటుంది, హార్ట్ ప్రాబ్లం వచ్చే డాక్టర్కి ఎక్కువ ఫీజు ఉంటుంది. ఎందుకంటే దిస్ ఈజ్ అ స్మాల్ ప్రాబ్లమ్, దిస్ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్. ఇఫ్ యూ సాల్వ్ బిగ్ ప్రాబ్లమ్ యూ విల్ గెట్ బిగ్ మనీ, ఇఫ్ యూ సాల్వ్ స్మాల్ ప్రాబ్లమ్ స్మాల్ మనీ అనమాట. నేను ఇప్పుడు అందుకే 10 కోట్లు 50 కోట్లు 100 కోట్లు రీసెంట్గా లండన్ నుంచి ఒక అతను వచ్చారు, 100 కోట్ల డీల్ స్టార్ట్ చేశాను అనమాట. అంటే పెద్ద ప్రాబ్లం పట్టుకోండి, అది సాల్వ్ చేయండి, డబ్బు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అండ్ ఇంకొకటి అంటే కాన్ఫిడెంట్గా ఉండాలండి. గెద్ద ఎప్పుడు చూడండి కాన్ఫిడెంట్, అందరూ వెళ్ళిపోతారు, పావురాలు వెళ్ళిపోతాయి, కాకులు వెళ్ళిపోతాయి, అన్నీ వెళ్ళిపోతుంటాయి, అన్ని పక్షులు తనతోవన్నీ వెళ్ళిపోతుంటుంటే గెద్ద మాత్రం వెళ్ళదు, ఒంటరిగా ఉంటుంది కానీ కాన్ఫిడెంట్గా ఉంటుంది అనమాట. మనం ఏంటంటే మనం అనుకుంటాం నా తప్పుడు వచ్చిన అందరూ అల్లు కొనిసుకున్నారా, ఇది కొనిసుకున్నారా, అది ఎదిగిపోయారా అని చెప్పేసి. మీరు అనుకోవాలి నువ్వు ముందెళ్ళావు కానీ నేను వెనకొస్తా. అందుకే ఉసేన్ బోల్ట్ అంటాడు ఎవరు స్టార్ట్ చేశారు అనేది కాదు, ఎవరు ఎండ్ చేశారు అనేది ఇంపార్టెంట్ లైఫ్లో. నాకన్నా చాలా మంది ముందు బయలుదేరారు అంటాడు ఉసేన్ బోల్ట్, కానీ అందరికన్నా నేనే ఫాస్ట్గా ఫినిష్ చేస్తాను అంటాడు అనమాట. లైఫ్లో ఉసేన్ బోల్ట్ లాగా లేట్గా బయలుదేరిన ఫాస్ట్గా ఫినిష్ చేయండి. సో కాన్ఫిడెంట్ ఉండడం అనేది చాలా అవసరం. సో ఇలా ఈ విధంగా మీరు కూడా గెద్దలాగా ఉండండి, నేర్చుకోండి పాఠాలు. మీరు ఇప్పుడు ఈ వీడియో అంతా విని ఏం నేర్చుకున్నారు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. రియల్లీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు, బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది జూలైలో? ఎస్, ఈ జూలైలో మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది మిస్ అయిన వాళ్ళు చాలా మంది కాల్స్ చేస్తున్నారు. ఈ నెల మళ్ళీ చెప్తున్నానండి, ఈ నెల జూలై 29న ఆన్లైన్లో జూమ్లో ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. చాలా మంది ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేవాలనుకుంటారు. నేను ఒకటే చెప్తాను, అందరికన్నా జీవితంలో ముందు లెగిస్తేనే అందరికన్నా జీవితంలో ముందు ఉంటాం. మళ్ళీ చెప్తున్నా, సో ఎర్లీ మార్నింగ్ 5 to 7. ఇప్పటిదాకా లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాను, దానికి మించి మళ్ళీ చెప్తున్నాను, అంతకు మించి ఈసారి సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. అప్పుల నుంచి ఆస్తులకి ఎలా ఫాస్ట్గా రావచ్చు, ఫాస్ట్గా మిలియనర్ ఎలా అవ్వచ్చు, అండ్ నష్టాల నుంచి కష్టాల నుంచి నెగిటివ్స్ నుంచి ఎలా బయటకు రావచ్చు, అండ్ ఎక్కువగా ఆలోచించే మైండ్ సెట్ ఉంటుంది. అలా దగ్గర నుంచి అంటే వైలెన్స్లో ఉన్న లైఫ్ని కూడా సైలెన్స్లోకి ఎలా తీసుకురావాలో నేను చెప్తాను. గ్రేట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో జూలై 29న జరిగేటువంటి బ్యాచ్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ బ్యాచెస్కి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.